మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. జయ జయ కళ్యాణి మాతా గంగా వరదాయిని మాతా. జయ జయ కళ్యాణి మాతా గంగా వరదాయిని మాతా. జయ హో మంగళకారిణి మా గంగా శుభకారిణి వరదాయిని. పవిత్రమౌ నీ సన్నిధియే త్రిలోకాల శిరోధార్యమై. పవిత్రమౌ నీ సన్నిధియే త్రిలోకాల శిరోధార్యమై. వెలుగునులే శుభకారిణి. జయ జయ కళ్యాణి మాతా గంగా వరదాయిని మాతా. జయ హో మంగళకారిణి మా గంగా శుభకారిణి వరదాయిని. జయ గంగా మాతా, జయ గంగా మాతా, జయ గంగా మాతా, జయ గంగా మాతా, జయ జయ మాతా, జయ జయ మాతా, జయ జయ మాతా, జయ జయ. నీవు మాతో కపట నాటకం ఆడుచున్నావు గంగో. ఇది కపటము కాదు వత్స, మాత యొక్క మమత తన సంతానమును రక్షించుతున్నది. నారాయణ 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 నారాయణ. ప్రణామములు మాతేశ్వరి. మాత, ఇప్పటి వరకు విషయము తమకు తెలియదా? ఏ విషయము దేవర్షి? నారాయణ నారాయణ నారాయణ. బాధాకరమైన విషయము. సమస్త జగములకు మంగళము అమంగళములను విశదీకరించు తమరు అమంగళమును తెలుసుకొనలేకపోవటయా? అది గంగామాత యొక్క కృప. అందువలన తమ పుత్రుడు రక్షింపబడినాడు. ఏమైనది నా పుత్రునికి? ఈసారి తమరి పుత్రుడు అపహరింపబడుచు తప్పించుకునినాడు. కాని తారకాసురుడు ఒకసారి మోసగింపబడవచ్చును మాత, మరలా మరలా కాదు. తారకాసురుడు నా పుత్రుని అపహరింపదల్చినాడా? ఆలకించిత్రా మహాదేవా. తమరేమి చేయుచున్నారు మాత? మహాదేవుల సమాధికి ఆటంకము కలిగించవలదు. శివపుత్రుని సంరక్షణకు గట్టి ఏర్పాట్లు గావించండి. కాని అటుల తమరేమి చేయగలరు? ఎందులకు నేనెందులకు కావించవలను? ఎటుల గావించగలరు తమరు? తమరిచట కైలాసములో ఉన్నారు, అచ్చట తమ పుత్రుడు సురగంగలో ఉన్నాడు. నారాయణ 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 నారాయణ. తిక్కమక పడక ఏమి చేయగలము? శిరస్సు వంచి మా మృత్యువును స్వాగతించవలెనా? మమ్మ మేము యమరాజులకు అప్పగించుకోవలెనా? మహారాణి, మేము మృత్యువునకు దోసుడొకట కాంక్షించుటలేదు. మేము మృత్యువునకు స్వామిని కాదల్చినాము. ఈనాడు మేము సఫలము కానిచో ఏమైనది? ఆ శివపుత్రుడు ఇప్పటి వరకు జీవించే ఉన్నాడు. వాని జీవితమును సమాప్తము కావించు. మీ ఈ మహారాజు ఇప్పటి వరకు జీవించే ఉన్నారు. గంగ ఎప్పటి వరకు సంరక్షించును వీక్షించదను. దేవి గంగా? అవును, దేవి గంగయే. సత్యమును వచించుచున్నాము. ఇంకను మీ యొక్క ఆ దేవి గంగ మా మార్గములోనికి వచ్చుటకు ప్రయత్నించినచో
మేము ఆమెను మా కారాగృహములో బంధించదము. దేవి గంగా అసురులను తన పుత్రులుగా భావించుచున్నది. తమరు మాత గురించి అటుల వక్రముగా యోచించుచున్నారు. ఆమె మా మేలు ఏమి యోచించుచున్నది? ఆమె నోటితోనే అసురులను తన పుత్రులుగా భావించుచున్నది, మనపూర్వకముగా కాదు. సత్యము ఏమిటంటే దేవి గంగా అసురులకు శత్రువు. లేదు లేదు స్వామి, దేవి గంగామాత అందరినీ ఉద్ధరించును. వారు అసురులకు ఎటుల శత్రువు కాగలరు? ఆమె కేవలము దేవతలని ఉద్ధరించినారు. అసురులపై ఎన్నడూ తన మమత, తన మిత్రత్వమును కురిపించలేదు. ఇక మేము వారిపై శత్రుత్వమును ప్రకటించదము. మాతతో శత్రుత్వమా? మాతయ, ఈ మాత మా మృత్యువునకు ఆశ్రయదాత. కాదు స్వామి, ఇదంతయు తమరి భ్రమ. లేదు, ఇది మా నమ్మకము. అన్యదా శివపుత్రుని మా నుంచి కాపాడుటకు కారణమేమి? దేవి గంగకు తెలియదా శివపుత్రుని హస్తములలో మా మృత్యువు సంభవించునని? తెలిసియు శివపుత్రునికి జీవనదానము చేయుటలో అర్థమేమిటి? ఇదే కదా ఆమె మా మృత్యువును కాంక్షించుచున్నది. లేదు లేదు స్వామి, అటువంటి అశుభమును వచింపవలదు. నేను వచించుచున్నాను. తమరు శివపుత్రుని వద్దకే వెళ్ళవలదు. మహారాణి, తమరు తమ మహారాజు తారకాసురుని పిరికివానిగా భావించుతున్నారా? లేదు స్వామి, బ్రహ్మదేవుల వరదానము తమరు శివపుత్రునితో యుద్ధము సలిపినప్పుడే సంపూర్ణమగును. ఎప్పుడైతే తమరు ఇరువురు ఒకరినొకరు కలుసుకునేదరో అప్పుడు నేను నా సౌభాగ్యం యొక్క అమరత్వమును కాంక్షించుచున్నాను. నా విన్నపమును స్వీకరించండి మహారాజా. సాధ్యమైనంత వరకు ఆ శివపుత్రునికి దూరంగా ఉండండి. నీవు చింతించుచున్నావు ప్రియా, శివపుత్రుడు మమ్ము వధించునని. అది ఎన్నటికీ జరగదు. ఏమిటి? అవును, మేము ఆ మొక్కను పెరగక పూర్వమే కూకటి వేళతో సహా పెకలించి విసిరివేసదాము. మహారాణి, మా బుద్ధిని, మా బలమును విశ్వసించుము. శివపుత్రుని వైపు నుంచి రాబోవు ఎటువంటి ప్రహోరమునకైనను నిశ్చింతగా ఉండుము. నేను ఎటుల నిశ్చింతగా ఉండగలను? భగవాన్, ప్రతి క్షణము నా ధ్యాస నా పుత్రుని పైనే ఉన్నది. జన్మనిచ్చినంతనే తమరు వారిని నా నుంచి దూరం చేసినారు. మాతనయ్యుండి నా ఓడి శూన్యముగానే ఉన్నది. నా కర్ణములు నా బిడ్డ రోదనను ఆలకించలేవు పరమేశ్వర. వాని కిలకిలలో ఆలకించలేవు. నా హస్తములు నేను వానిని ఎత్తుకొనవలెనని కాంక్షించుచున్నవి. నేను నా పెదవులతో వానిని చుంపించుటకు కాంక్షించుచున్నాను. దుగ్ధంతో నిండిన మాత యొక్క స్తనములు తన బిడ్డకు స్తనపానము కావించుటకు వ్యాకుల పడుచున్నవి. నేను నా బిడ్డ లేకుండా జీవించలేను పరమేశ్వర, జీవించలేను. నాకు నా పుత్రుని తెచ్చి ఇవ్వండి. దేవి పార్వతి, సర్వము తెలిసి అజ్ఞాని వలె ఎందుకు వ్యవహరించుచున్నావు? ఎందులకు సత్యమును విస్మరించుచున్నావు? పరమపిత బ్రహ్మదేవులు తారకాసురునికి వరదానము చేసినారు. మన పుత్రుడే వానిని. మన పుత్రుడే ఎందులకు పరమేశ్వర? ఏమి యోచించి వారు నా మమకారమును అడ్డగించినారు? పరమేశ్వర, ఇది ఏమి పరీక్ష, ఏమి అన్యాయము? నాపై దయ చూపించండి పరమేశ్వర. నా మమతపై చాలి చూపించండి. తక్షణమే నా పుత్రుని తెచ్చి ఇవ్వండి పరమేశ్వర. ఇప్పుడే, తక్షణమే. అన్యథా నేను ప్రాణములతో జీవించలేను. అటులనే దేవి, తక్షణమే సురగంగకు వెడలి తమ ప్రియపుత్రుని తీసుకువచ్చెదము.
మహాదేవ, తమరు ఏమి చేయబోతున్నారు మహాదేవ? బ్రహ్మదేవ, పార్వతీదేవి కాంక్షించుచున్నది. తమరు నిజముగానే భోళాశంకరు. పార్వతీదేవి భావావేశములో ఏమి వచించినను తమరు అంగీకరించుచున్నారు. పార్వతీదేవి యొక్క మనస్సు ఈ సమయమున మాతృప్రేమ, పుత్ర వ్యామోహములతో నిండి ఉన్నది. ఈనాడు వారు తారకాసుని హస్తములలో మరణించుచున్న వారి ఎడల తమ దృష్టిని కేంద్రీకరించుటలేదు. ఆ మాతల యొక్క వ్యధను వీక్షింపలేకున్నారు. అందులకే సురగంగకు వెళ్ళమనుచున్నారు. కానీ పరమపిత ఎందులకు తమరు అటువంటి వరమును ప్రసాదించినారు? నేను వరములను తపస్సునకు ప్రసన్నుడనై ప్రసాదించాను. కానీ జగత్ కళ్యాణమునకు ఎన్నటికీ విముఖుడను కానే కాను. దేవి పార్వతి, తమరు ఏల మరచిరు. ఇతరుల క్షేమంలోనే మన యొక్క క్షేమం దాగి ఉన్నది. క్షమించండి పరమపిత, కానీ నా నుంచి నా పుత్రుని దూరముగా ఉంచుటలో ఎటువంటి క్షేమము గోచరించుటలేదు. తమరు పరమేశ్వరులను సురగంగకు వెడలి మా పుత్రుని తీసుకుని రానివ్వండి. ఏమిటి తమరు చేయుచున్నది? తమ పుత్రుని యొక్క రక్షణను కాంక్షించుటలేదు. ఏమిటి మాత ఇది? తమ సంతానము యొక్క క్షేమమును కాంక్షించుటలేదు. వారి జీవితమును కాంక్షించుటలేదు. మరచితిరా, తారకాసురుడు తమ యొక్క పుత్రుని శత్రువుగా భావించి ఇంతకు పూర్వం ఒకసారి అతనిని అపహరించుటకు ప్రయత్నము చేసినాడు. మరలా మరలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతని ప్రయత్నం అంతా తమ పుత్రుని హతమార్చుటకే. లేదు, లేదు. తమరు కూడా తారకాసురుడు తన ప్రయత్నంలో సఫలుడు కావాలని కోరుకొనుచున్నారా? అంటే తమరు తమ కుమారుని మృత్యువును కాంక్షిస్తున్నారా? లేదు, లేదు, లేదు. దేవి, నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు పరమపిత. సుఖీభవ. ప్రణామములు పరమశివ. శుభమస్తు. పరమేశ్వర, తమరు సర్వాంతర్యామి. సర్వము తెలిసియు మాత పార్వతిని ఓదార్చుటకు సురగంగకు వెడలుటకు ఎటుల సిద్ధపడినారు? నా వరదాన సఫలత్వము యొక్క యశస్సు మహాదేవులకే చెందనున్నది వచ్చా. కాని నారాయణ నారాయణ, తమకొక మనవి చేయవలెనని ఎన్నో దినములుగా మనస్సు కాంక్షించుతున్నది పరమపిత. తమరు క్షమించినచో నేడు. ఏమిటి వచ్చా? తమరు ఈ పుత్రుని సందేహాన్ని మరో విధంగా భావించకుండా వచించండి పరమపిత. తమరు విధాతలయ్యుండి తమని తాము ఎందులకు నియంత్రించుకొనలేకున్నారు? అంటే నా పుత్రుడు నన్నే ప్రశ్నిస్తున్నాడు. ఒక దేవర్షి బ్రహ్మను ప్రశ్నించుటయా? బ్రహ్మదేవులను ఎవరైనా ప్రశ్నించు దుస్సాహసము చేయగలరా? ఇది తెలిసియు బ్రహ్మదేవులు సదా శుభమనే కలుగుచేయుదురు. సదా ప్రసన్నులుగా ఉందురు. సదా వరమును ప్రసాదించెదరు. ఎన్నడూ ఎవరిపై ఆగ్రహించరు. ఎన్నడూ ఎవరిని శపించరు. ఇది సత్యమే కదా పరమపిత? నారదునికి అతని హద్దులు తెలియను. కానీ తమ పుత్రుడు నారదుడు తన జిజ్ఞాసను శాంతింపజేయుటకు ఇటుల ప్రశ్నించుచున్నాడు. ప్రశ్నించవచ్చును కదా పరమపిత? నారాయణ నారాయణ నారాయణ. తమ వాత్సల్యపూరిత చిరుదరహాసములో నా సమస్త ప్రశ్నలకు సమాధానము లభించినది. కాని మరి చెప్పండి. కానీ పరమశివ, బ్రహ్మదేవులను ఎవరైనా ప్రశ్నించగలరా? ఎవరైనా వారిని ప్రశ్నించుటకు సాహసించగలరా? వారు తమ ప్రసన్నతను ఎందులకు నియంత్రించుకొనలేరు అని వరములు ప్రసాదించుటకు వారు ఎంతో ఆతృతపడెదరు. వారు వరమును ప్రసాదించెదరు. దాని ఫలితమును తమరు ఆ విష్ణు భగవానులు సరిదిద్దవలసి వస్తోంది. పితృదేవ, ఇకనైనా వరమును ప్రసాదించే ముందు కొంచెం యోచించి ప్రసాదించండి పరమపిత. నీ ఈ సలహాకు ధన్యవాదములు.
వత్స నారద, ఈ బ్రహ్మదేవుని హస్తములు బంధించబడి ఉన్నవి. తమరు ఏమి వచిస్తున్నారు? తమ యొక్క హస్తములు బంధింపబడి ఉన్నవా? ఎందువల్ల? విధి యొక్క విధానం వల్ల. నారాయణ 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 నారాయణ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చేత్ స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చేత్ స్వాహ. ప్రణామములు భార్గవ. గంగా, ప్రణామముల మాక. అంతటి కార్యం ఏమిటో? అసలు అనుమతి లేకుండా మా ఆశ్రమంలోకి ప్రవేశించారు, ప్రణామములు ఆచరిస్తున్నారు. తమ ఉద్దేశం ఏమిటో? అయినా కూడా మేము తమ ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండానే తమతో ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నాం. తమ కృప గొప్పది భార్గవ. తమరు వాస్తవమునకు మహాత్ములు. తమ మృత్యువుపై తమరు శివదేవుని ఆశీర్వాదము వలన విజయము సాధించినారు. కాని తమరు తమ ఆశీర్వాదముతో తారకాసురుడు మృత్యువును జయింపదలచినాడు. మేము తమకు ప్రణమిల్లుటాను ఈ కార్యము అనుచితము కాదుగా. ఓ, అంటే మమ్మీ నాడు తమరు అపహాస్యము చేయుటికే వేం చేసినారా? లేదు భార్గవ, మా కాంక్ష ఒక్కటే. తమరు తమ తపోబలమును అపహాస్యమునకు గురికానివ్వరాదు. తమరు తారకాసురుని గురువులే కదా. అయినచో వానికి యోగ్యమైన దిశను వీక్షింపచేయుట, వానికి మార్గదర్శనము కావించుట, వానికి ఉచితానుచితములు విశదీకరించుట తమ కర్తవ్యము మరియు తమరి ధర్మము కాదా? గంగా, నీవు మా యొక్క కర్తవ్యం ఏమిటో ధర్మం ఏమిటో బోధించడానికే వచ్చావా? బహుధన్యవాదములు. మాకు బాగుగా తెలియను మా కర్తవ్యం ఏమిటో ధర్మం ఏమిటో అన్నది. వాటినే పాటిస్తున్నాం కూడా. మా కర్తవ్యం వల్ల ధర్మపాలన వల్ల తమకేదైనా ఇబ్బంది కలిగితే వచించండి. చూడు గంగా, నీవు తారకాసురుని యొక్క క్షేమాన్ని ఎన్నడూ కాంక్షించుటలేదు. అతని యొక్క దోషం ఏమిటో వచింపుమో. ఒక శిష్యుని ప్రాణములను హరించుటకు ప్రయత్నించుట తమ దృష్టిలో ఏమగును? గంగా, ప్రథమముగా మేము తెలుసుకొనగోరుచున్నది నీ ఈ ప్రయాసంతా దేనికోసం అన్నది. నీ ప్రయాస యొక్క ఫలితాన్ని అనుభవించబోయేది మరొకరన్నది తెలుసుకో. విశదమైనదా గంగా? విశదమైనదా? ఆ శిశువు తారకాసురుని యొక్క శత్రువు కాబోతున్నాడు. అంటే తారకాసురుడు తన ప్రాణములను రక్షించుకున్నటకు ప్రయత్నమే చేయకూడదా? ఇది వచించుటకే వచ్చావా? ప్రాణములను రక్షించుకొనుట అవశ్యమే భార్గవ. మీ వంటి వరమును పొందిన వారు ఎందరుందురు. కాని ఈ జగత్తులో వారెల్లరూ సదా తమ ప్రాణములను రక్షించుకొనుచున్నారా? వారు మృత్యువును పొందుటలేదా? మేము తమకు విశదీకరించవలసిన అవశ్యమేమున్నది? సృష్టి అశాశ్వతమైనది. జన్మించిన వారు, సృష్టిలో ఉత్పన్నులైనట్టి వారు మరణించి తీరవలెను. వారి వినాశము నిశ్చయము. తారకాసురుడు దాని నుండి తప్పించుకోగలడా? లేదు కదా. నేడు కాకున్నను రేపు అతడు మృత్యువునకు అధీనుడు కావలెను. అట్టివాడు మృత్యువును తన వశము గావించుకొనుటకు ఎందులకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు? అటులనా? అంటే తారకాసురుని యొక్క ఈ ప్రయత్నము నిన్ను చెలింపజేసినదా? మేము చెలించలేదు, చింతించుచున్నాము భార్గవ. మా కోరిక సృష్టిలో ప్రేమ, భక్తి, మిత్రత్వము యొక్క సూర్యుడు ఉదయించవలెనని. ద్వేషము, శత్రుత్వమనడి చీకటి శాశ్వతముగా తొలగవలెను. మేము నీ యొక్క వచనములను సమ్మతిస్తున్నాము గంగా, పూర్తిగా సమ్మతిస్తున్నాము. నీవు శివపుత్రుని తారకాసురునికి అప్పగించము, అప్పుడు తెలియజేస్తాము. అసురుల యొక్క భక్తి, అసురుల యొక్క ప్రేమ, అసురుల యొక్క మిత్రత్వం ఎంతటి మహోన్నతమైనదో. భార్గవ, గంగా, నీవు శివపుత్రుని తారకాసురునికి అప్పగించనిచో మేము అప్పగించము.
ఎట్టి పరిస్థితులలోనూ అప్పగించము. మేము తారకాసురుని అభిలాషను ఎప్పటికీ సంపూర్ణము కానీయము. భార్గవ, వాని మార్గములోని అతిపెద్ద కంటకము మేము వానిని శివపుత్రుని సమీపించుటకు సైతం అంగీకరించము. అటులైనచో గంగా, నీవు నీ ప్రయాసను కొనసాగించు. మేము మా తపోబలమును ప్రయోగించదము, వీక్షించదము. శివపుత్రుడు జయిస్తాడు, తారకాసురుడు తన యొక్క మృత్యువును జయిస్తాడు. మాకు నీపై దయ కలుగుచున్నది భార్గవ. నీవు తపమాచరించుచున్నావు, నీ శరీరమునకు కష్టము కలిగించుచున్నావు. తపమాచరించి తపోబలమును ఆర్జించుచున్నావు. నీ యొక్క తపోబలమును పణముగా పందెములో ఒడ్డుచున్నావు. అది నీవార్జించిన తపోబలమే కాని ఇతరులది కాదుగా. యోచించుము భార్గవ, వ్యర్థముగా నీ తపోబలము నాశనమైనచో ఏమి చేయుదువు? మేము మరలా తపమాచరించదము, తపోబలమును సముపార్జించదము. అర్థమైందా? నీకు శుభము కలుగును వత్స. గంగా మాతా, జయ గంగా